వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడునూ రాడు. ఫర్ ఐ యామ్ విత్ యూ, అండ్ నో వన్ ఈస్ గోయిన్ అటాక్ అండ్ హార్మ్ యూ. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన దేవుడు తాను సిద్ధపరచిన ఆశీర్వాదముతో మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీకు దూరముగా ఉండేవాడు కాదు. నీ చుట్టూ ఆయన అగ్ని కంచి కావలి ఉంచి నిత్యము ఆయన సన్నిధి నీతో పాటు ఉంచటానికి ఇష్టపడే దేవుడు. ఈ నూతన దిన ప్రయాణంలో నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు భయపడక్కరలేదు. నువ్వు ఎదుర్కొనబోయే ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీ మీదకు అపాయము వస్తుందనో, కీడు వస్తుందనో, వెళ్ళే మార్గము భయపరిచేదిగా ఉంటుందనో నీవు దిగులు చెందక్కరలేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన కృపాక్షేమములు నీ వెంట పంపిస్తూ ఉన్నాడు. నీకు హాని చేయటానికి నీ మీదకు ఎవడు రాడు అన్నటువంటి గొప్ప వాగ్దానం ఈ నూతన దినం ఆరంభిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు నీకు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచువాడు. నీ ప్రతి బలహీన పరిస్థితుల్లో నీకు బలమైనటువంటి వాడు ఆయన. ఇంకెందుకు దిగులు నీ ప్రయాణములో? గడచిన అనుభవాలు, జరిగిపోయిన నిన్న, ఆ పరిస్థితులన్నీ నిన్ను భయభ్రాంతులు చేస్తున్నాయేమో. ఈ నూతన దిన ప్రయాణం ఎలా సాగబోతుందో, ఏమి ఎదుర్కోవాలో అని అనేకమైన ఆలోచనలు నీకు భయాన్ని కలిగిస్తూ ఆందోళనకరముగా ఉన్నాయేమో. భక్తుడైన దావీదు మాటల ద్వారా మనము ధైర్యపరచబడదాం. దావీదు మాట్లాడుతూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని మాట్లాడుతూ, అంత అభయాన్ని పొందగలగటానికి కారణమేమిటో తెలుసా? దేవుడు ఆయనకు తోడై ఉంటున్నాడు. ఆ గొప్ప దేవుడే ఈ నూతన దినము నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ పితరుడైన దావీదుకు తోడుగా ఉన్న దేవుడను నేనే. ఏ అపాయానికి భయపడకుండా దావీదును ధైర్యపరిచిన దేవుడను నేనే. ఈ దినం నీకు కూడా నేను తోడుగా ఉండబోతున్నాను. నేను నీతో ఉండగా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దిగులు చెందొద్దు అని దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, రానివ్వడు ఆయన. నువ్వు నడవబోయే మార్గం నువ్వు ఎరగనిదైనా కావచ్చు. ఎంత భయానకముగా నువ్వు విని ఉండొచ్చు. కానీ లేఖనం అంటుంది, నీవు జలములలో బడి దాటున్నప్పుడు తోడుగా ఉండే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడిగా ఉన్నాడు. ఇంకెందుకు దిగులు చెందుతావు? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ చుట్టూ కృప ఆవరించి నిన్ను ప్రేమించే దేవుడు నీతో ఉండగా ఇంకా దిగులు చెందుట న్యాయమేనా? ఎంతకాలం ఆయనకు దూరంగా ఉంటావు? సంపూర్ణ విశ్వాసముతో సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడని నమ్మి నీ చెయ్యి ఆయన చేతికి అప్పగించగలవా? ఒంటరిగా ఉన్న ఆలోచన నీ మనసులోండి తీసేయి. నువ్వు ఒంటరి వాడవు కాదు. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ నీతో పాటు ఉన్నది. ధైర్యము తెచ్చుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు. సర్వోన్నతుడు
సమస్తమును సాధ్యము చేయగలిగిన పరిశుద్ధుడైన దేవుని సన్నిధి నీతో పాటు ఉంటుందని జ్ఞాపకము చేసుకో. సాతాను నిన్ను భయపెట్టటానికి, నీ మార్గము తప్పించటానికి అనేక విధములైన భయాలు నీ మనసులో పుట్టించవచ్చు. లేఖనమంటుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ధైర్యము తెచ్చుకొని నీ చేతిని ఆయన చేతికిచ్చి నూతన దిన ప్రయాణాన్ని ప్రార్థనపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో నాతో సూటిగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు. నా ప్రతి భయము నుండి విడుదల కలిగించి నీ ధైర్యముతో మమ్మల్ని నింపారు. మీకు వందనాలు. నీవు మాకు తోడై ఉండగా, నీ సన్నిధి మాతో రావగా మాకు హాని చేయుటకు నా మీదకి ఎవడు రాడన్న వాగ్దానం ఎంతో బలపరుస్తూ ఉంది మమ్మలను. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నూతన దినం మా ప్రతి ఆలోచన మీరు బలపరచండి. ప్రతి అడుగు స్థిరపరచి మా మార్గముల మీద మీ వెలుగు ప్రకాశింపచేసి అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా మమ్మలను వాడుకొని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.